ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ జ్ఞానసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగాయత్రీమాత్రే నమః. శ్రీ మహాగాయత్రీమాత యూట్యూబ్ ఛానల్కు అందరికీ సాదర స్వాగతం. ఆహ్వానించువారు కాశీవజ్జల సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు. నరకాసుర వధ ద్వితీయ భాగము కొనసాగింపు. అప్పుడు నరకాసురుడు హేళనగా శ్రీకృష్ణుడితో ఇలా అన్నాడు: కృష్ణ, పురుషుల ఎదుట ఒక స్త్రీ పౌరుషం ప్రదర్శిస్తుంటే ఊరికే కూర్చోవటం ఘనత కాదు. రాక్షస వీరులు స్త్రీలతో పోరాటానికి ఇష్టపడరు. అనగా నందనందనుడు ఇలా అన్నాడు: ఓ అసురుడా, తొందరపడకు. నీ శిరస్సు నా శరాలకు ఆహుతయ్యే సమయం వచ్చిందిలేము అని బాణాలను సంధించాడు. ఐరావతం లాంటి 4 దంతాల తెల్లని ఏనుగులను నరకాసురుడు పాలసముద్రం నుండి సంపాదించి 100ల సంఖ్యలో తెచ్చుకొన్నాడు. వాటిని యుద్ధభూమికి తీసుకుని వచ్చాడు. వాటిని గరుత్మంతుడు ముక్కుతోనూ గోళ్లతోనూ బలమైన తన రెక్కలతోనూ కొట్టి కొట్టి చంపాడు. చచ్చినవి చావగా మిగిలి ఉన్నవి పారిపోయాయి. శ్రీకృష్ణుడి బాణాలకు శత్రు సైన్యమంతా నశించగా నరకాసురుడొక్కడే మిగిలి ఉన్నాడు. వాడు శతఘ్ని అనే శక్తివంతమైన శూలాన్ని శ్రీకృష్ణుడిపై ప్రయోగించగా కృష్ణుడు దానిని నశింపజేశాడు. అసురుడు తన శక్తివంతమైన త్రిశూలాన్ని కృష్ణునిపై విసిరేలోగా శ్రీకృష్ణుడు చక్రాయుధాన్ని ప్రయోగించి నరకాసురుని అంతమొందించాడు. నరకాసురుని తల్లి అయిన భూదేవి వాసుదేవుని వద్దకు వచ్చి నరకుడు అపహరించుకొని పోయిన కుండలాలను, వరుణుని ఛత్రాన్ని, మణిమయమాలను కూడా ఆయనకు సమర్పించింది. భూదేవి స్వామిని ఇలాగా స్తుతించింది: ఓ పరమేశ్వర, అనంత లీలావిలాస, మహానుభావ, సకల భూతస్వరూప, పద్మనాభ, పద్మదళనేత్ర, పద్మమాలా విభూషిత వాసుదేవ, నీకు వందనములు. నీవు ఆదిపురుషుడవు, పుట్టుకలేనివాడవు. అయినను భక్తులు కోరిన రూపాలను ధరిస్తావు. బ్రహ్మాదులను, సమస్త విశ్వాన్ని సృష్టించిన వాడవు. పరమాత్మవు, నీకు వందనములు. ఓ భక్తమందార, దీనజనరక్షక, ఈ బాలుడు నీ చక్రాయుధానికి బలి అయిన నరకుని కుమారుడు భగదత్తుడు. తండ్రి వంటివాడు కాడు, నిన్ను ఆశ్రయించినవాడు, దిక్కులేనివాడు. వీరిని అనుగ్రహింపుము అని భూదేవి వేడుకొన్నది. భక్తవత్సరుడైన శ్రీకృష్ణుడు భగదత్తునకు అభయమిచ్చి సకల సంపదలు అనుగ్రహించాడు. తరువాత నరకాసురుని సౌధంలో ప్రవేశించి నరకుడిచే బంధింపబడిన 16,000 మంది రాచకన్యలను చూచాడు. శ్రీకృష్ణుని దర్శించగానే వారి చీకటి బతుకులకు దివ్య జ్యోతి లభించినంత ఆనందం కలిగింది. వారందరూ సమ్మోహితులై, ఈ దివ్య సుందరమూర్తి ఎవరో గాని ఇతడే నాకు పతి అయ్యేట్టు అనుగ్రహించుమని ప్రతి కన్య తన ఇష్టదైవాన్ని మొక్కుకొన్నది. నరకాసురుడు దుష్టుడైతే అయినాడు, కానీ తమని ఇలాగ బంధించి తేవటం చేతనే కదా తమకు ఈ పురుషోత్తము యొక్క దర్శనం లభించిందని వారు తమ అదృష్టానికి సంతోషించారు. వారు అందరి హృదయాలు ఆ చిత్తచోరుని చూడగానే పట్టరాని ప్రేమతో స్పందించాయి. అతడే తన రక్షకుడు, పతి, గతి, సర్వస్వము అని ప్రతికన్య నిశ్చయించుకొన్నది. ఆ మానినీ మానసచోరుడు మందహాసంతో అంతా గ్రహించాడు. అందరికీ చక్కని వస్త్రాలు, ఆభరణాలు, సుగంధ ద్రవ్యాలు పంపించి అలంకరింపజేశాడు. ఈ కన్యలలో మానవరాచ కన్యలే కాకుండా అందమైన సుర, అసుర, సిద్ధకన్యలు కూడా ఉన్నారు. నరకాసురునిచే అపహరింపబడి ఉన్న ఈ కన్యలను తమ తల్లిదండ్రులు కూడా స్వీకరించరు. కనుక వారు అనాథలై రక్షణ లేక నశిస్తారని వారి మనోగతాన్ని ఎరిగిన సర్వజ్ఞుడైన
శ్రీకృష్ణుడు వారి యోగక్షేమాలను వహించదలిచిన వాడై అందరినీ ద్వారకకు పంపించాడు. ఐరావత సంతతికి చెందిన 64 4 దంతాల తెల్ల ఏనుగులను, రథాలను, గుర్రాలను, ధనరాశులను పంపించాడు. తరువాత సత్యభామతో కలిసి శ్రీకృష్ణుడు దేవలోకం వెళ్ళి దేవమాత అయిన అదితికి నరకుడపహరించిన మణికుండలాలను తెచ్చి ఇచ్చాడు. ఇంద్రుడు, శచీదేవి శ్రీకృష్ణ సత్యభామను సత్కరించారు. సత్యభామ శ్రీకృష్ణులు నందనవనం దర్శించారు. సత్యభామ కోరికపై శ్రీకృష్ణుడు పారిజాతం మొక్కను పెకిలించి తీసుకుని గరుడుని వీపుపై నుంచాడు. శ్రీకృష్ణుడు పారిజాతం మొక్కను తీసుకుని వెళ్తున్నట్టు తెలుసుకుని ఇంద్రుడు దేవతలతో సహా వచ్చి శ్రీకృష్ణుడు ఎదిరించాడు. అయినా ఓడిపోయాడు. నరకాసురుని బాధల నుండి రక్షింపుమని శ్రీకృష్ణుని పాదాలపై పడిన ఇంద్రుడు తన పని నెరవేరగానే ఆ స్వామిని ఎదిరించడానికి వెనుదీయలేదు. అతనికి స్వామి అనుగ్రహం కంటే కోరికలను తీర్చే ఆ పారిజాతమే గొప్పదిగా అనిపించింది. అతని స్వార్థానికి, అహంకారానికి అవధులు లేవు. పారిజాత వృక్షమును తీసుకుని వెళ్ళి సత్యభామ ఉద్యానవనంలో నాటించాడు శ్రీకృష్ణుడు. నందనందనుడు ద్వారకకు తరలింపబడిన 16,000 మంది కన్యలందరికీ సకల సౌకర్యములతో వేరువేరు గృహాలను ఏర్పాటు చేశాడు. ఒక శుభముహూర్తాన పరమేశ్వరుడైన శ్రీకృష్ణుడు 16,000 కృష్ణస్వరూపాలు ధరించి 16,000 కన్యలను వారి వారి గృహాలలోనే ఒకే ముహూర్తంలో శాస్త్రోక్తంగా వివాహమాడాడు. అందరికీ ఒకేలాగున కనిపించి, ఒకేలాగా లాలించి, పాలించి, ప్రేమించి ప్రతి ఒక్కరికి కృష్ణుడు కేవలం నావాడే అనిపింపజేసి అపూర్వమైన అద్భుత రీతిన అందరితో సంసారాలు సాగించాడు. ఆ సుందరీమణుల భాగ్యమే భాగ్యము కదా. వేలాది సంవత్సరములు తపస్సు చేసిన యోగులకు కూడా లభించని అపూర్వ సౌభాగ్యము ఈ కాంతలకు లభించింది. సాక్షాత్తు పరమేశ్వరుడి యొక్క దర్శన, స్పర్శన, సంభాషణమే కాకుండా నిరంతర పాదసేవా భాగ్యము కూడా వాళ్లకు దక్కింది. ఎందరు పరిచారకులున్నా తమ స్వామికి తామే సకల సేవలు స్వయంగా చేసేవారు. స్వామి కూడా సామాన్య గృహస్థుని వలె వారితో మెలగుతూ, వారి కోర్కెలను తీర్చూ, మాయామమతలు చూపుతూ వినోదించేవాడు. విశ్వమంతటా నిండి ఉన్న ఆ పరమేశ్వరులకు ఈ 16,000 మంది కాంతలతోనూ అన్ని వేళలలోనూ కలిసి ఉండటం అబ్బురమేమీ కాదు. సంపూర్ణం ఇవం భూయాత్. సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదములు. మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు. అదేవిధంగా నా ఛానల్ శ్రీ మహాగాయత్రీమాత యూట్యూబ్ ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన. మరొక్క మారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు, తూర్పుగోదావరి జిల్లా.